వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సో చూడొచ్చు, వర్షం పడుతున్న సందర్భంలో వర్షాన్ని కూడా ఖాతరు చేయకుండా అక్కడ ప్రజలు స్వామివారి కోసం ఎదురు చూసిన సందర్భం. ఓ పక్క భారీ వర్షం పడుతున్నప్పటికీ మీరు చూడొచ్చు శ్రీవారు అక్కడ తరలి వస్తున్న సందర్భం. బహుశా ఆ లాంగ్ లో, ఎందుకంటే మీరు చూడొచ్చు ఎంత భారీ వర్షం పడుతుందో. భారీ వర్షాన్ని కూడా ఎక్కడ ఎవరు ఖాతరు చేయని సందర్భం. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడైనా ఆ విజువల్స్ మీరు చూడండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే కంపార్ట్మెంట్స్ కాదు, ఇక్కడ ఏర్పాటు చేసిన ఆ ప్లేసెస్ అని నిండుకుంటున్నాయి. తిరుమల నిండుకుంటోంది. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గోవిందనామ స్మరణతో ఇటు మాడ వీధులు మారుమోగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు స్వామివారు వస్తున్న సందర్భం. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. స్వామివారికి హారతి పడుతున్న సందర్భం. కాస్త దూరంలో ఉన్నప్పటికీ ఒకసారి నేను ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. స్వామి దగ్గరకు వస్తూ ఉంటే ఒక్కసారి మీరు చూడొచ్చు గోవిందనామ స్మరణతో మారుమోగిపోతోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్లతో గోవింద నామస్మరణతో మారుమోగిపోతున్న సందర్భం. ఒక్కసారి మీరే వినండి గోవింద నామస్మరణ ఏ విధంగా ఉంది అనేది. గోవింద నామస్మరణ అదిగో మీరు చూడొచ్చు స్వామివారిని అటువైపు చూపిస్తున్న సందర్భం. వాళ్ళకు దర్శనార్థం చూపిస్తూ ఉంటే ఒక్కసారి చూడండి. నేను కాస్త అదుగు మీరు చూడొచ్చు, అదుగు వర్షం పడుతూ ఉంటే ఆయనకు గొడుగు పడుతున్న సందర్భం. ఆ పందిరిలోనే ఒక విధంగా చెప్పాలంటే చిన్న పందిరి, దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, స్వామి దానిలోనే ఉన్నారు. స్వామిని చూడగానే భక్తుల రియాక్షన్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా వాళ్ళ ఆనందం చూడండి. కొంతమంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్న సందర్భం. అది ఆనంద భాష్పాలంతే. స్వామిని చూస్తే వచ్చే భాష్పాలవి, ఆనంద భాష్పాలవి. ఒక్కసారి మీరు చూడొచ్చు, వాళ్ళు నీరాజనాలు పడుతున్న సందర్భం. భక్త జనులు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, దేశ విదేశాల నుంచే కాదు, మరి ముఖ్యంగా తిరుమల చుట్టుపక్కల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు స్వామి ఇలా పురవీధుల్లోకి చేరుకోగాని ఆయనను చూస్తూ ఆయనకు నీరాజనం పడుతున్న విజువల్స్. ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న వాళ్ళందరూ కూడా మీరు నమ్ముతారు నమ్మరు, గత కొద్ది గంటలుగా ఉదయం నుంచే లైన్లో ఉండి ఎంతో వెయిటింగ్ చేసిన తర్వాత స్వామి వస్తారు, దర్శనం చేసుకుంటాము అని ఒక నమ్మకంతో గోవింద నామస్మరణతో ఇటు మాడ వీధులు మారుమోగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అదిగో ఒక విధంగా చెప్పాలంటే గూస్ బంప్స్ అనే చెప్పుకోవాలి. రోమాలు నిక్కబడుచుకుంటున్న సందర్భం. మాడ వీధుల్లో ఆ గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటే అడుగు వేసుకుంటూ ఇక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా సెక్యూరిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరు కూడా మాడ వీధుల్లో ఒక విధంగా చెప్పాలంటే మాడ వీధులు ఒక్కసారిగా మారుమోగిపోతున్నాయి గోవింద నామస్మరణతో అని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితి కాదు, లక్షలాది మంది భక్తులు, ఏకంగా లక్షలాది మంది భక్తులు గరుడ వాహన సేవ రోజు ఇక్కడికి చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, ఇంకెన్నో సాయశక్తుల ప్రయించి తప్పించి స్వామిని దర్శించాలి, స్వామిని వీక్షించాలి అని చెప్పి లైన్లోనే ఉండిపోయిన సందర్భం. వచ్చారు, స్వామిని దర్శించుకున్నారు. ఒక్కొక్క కళ్ళల్లో ఆనంద భాష్పాలు అలా కారుతూ ఉంటే, ఆనంద భాష్పాలు అలా కళ్ళ నుంచి ఆ కళ్ళంపడ కారుతూ ఉంటే బహుశా గంగా ప్రవాహానికి ఏవి తక్కువ కాదని చెప్పుకోవాలి. రెండు కన్నుల్లో ఒకటి గంగా అయితే ఇంకొకటేమనాలి, బహుశా అది మీరే చెప్పాలి. ఎందుకంటే ఇటు భక్తుల ఆనందం, అది కన్నీరు కాదు, ఆనందం. సో అటువంటి సందర్భం వాళ్ళందరూ నీరాజనాలు పడుతూ స్వామిని అలా 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 ముందుకు సాగనంపుతూ ఉంటే మాడ వీధులు, ఇటు తిరుమల పురవీధులు ఆనందంతో హేళి చేస్తున్నాయనే చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే రంగుల విద్యుత్ దీపాలతో తిరుమల ఎంత ధగధగాయమానంగా ఉందో భక్తుల పారవశ్యంతో అదే స్థాయిలో ఈరోజు ఉందనే చెప్పుకోవాలి. ఇది గరుడ వాహన సేవ రోజు తిరుమలలో ఉన్న పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.